హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రకరకాల స్వీట్లు ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ వాటిల్లో కొన్ని మాత్రం మనకు అలా నాలుక మీద ఆ రుచి అనేది అట్లానే ఉండిపోతుంది. అలా గుర్తుండిపోయే మధురమైన రుచుల్లో కంపల్సరీగా ఈ గోధుమ పాలతో చేసిన హల్వా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హల్వా అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండానే ఈ గోధుమ పాలతో చేసిన హల్వా అచ్చం స్వీట్ షాప్లలాగా చక్కగా సాగుతూ స్ట్రెచీగా రావాలంటే కనుక ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. పక్కాగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే కనుక ఈ హల్వాని మనం దాదాపు నెల రోజుల పైనే కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా అమృతం లాంటి ఈ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా ఏదైనా ఒక మెజర్మెంట్ కప్ తీసుకోవాలి. ఈ విధంగా మనం కొలతల ప్రకారం చేసుకుంటే మనకి హల్వా టేస్టీగా అంతేకాకుండా నిల్వ కూడా ఉంటుంది. ముందుగా 2 కప్పుల వరకు గోధుమలు తీసుకోవాలి, లేదంటే మీరు 1 కప్పు మెజర్మెంట్తో కూడా చేసుకోవచ్చు. ఈ నేను తీసుకున్న గోధుమలు పాలిష్ చేయనివి, అందుకే కాస్త బ్రౌన్గా ఉన్నాయి. కావాలంటే మనకి పాలిష్ చేసినవి కూడా దొరుకుతాయి, ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా పాలిష్ చేయనివి మనకి ఆరోగ్యానికి మంచిది కదా, మీకు ఏది దొరికినా కూడా దాంతో ట్రై చేసుకోండి. నేను వీటిని ముందుగానే కడిగి పెట్టుకున్నాను, అందుకే కాస్త తడితడిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు 2 కప్పుల గోధుమలను మంచిగా శుభ్రం చేసుకుని దీనిలో తగినన్ని నీళ్లు పోసుకుని దీనిని ఒక రాత్రంతా, వీరైతే కనుక ఒక రోజంతా నానబెట్టేసుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనం గోధుమ పాలు తీయాలి కదా, వీటి నుంచి మనకి అంత ఎక్కువగా పాలు చిక్కగా వస్తాయన్నమాట. సో వీలైతే ఒక రోజంతా నానబెట్టేసుకోండి, లేదా ఒక నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, నేనైతే కనుక ఒక రోజంతా ఉంచేసాను. ఈ విధంగా మనకి పైన నురగలాగా వచ్చింది ఒక రోజు పాటు నానబెట్టుకునేసరికి. ఒక రోజు పాటు గోధుమలు నానబెట్టుకున్నంత మాత్రాన మనకి గోధుమలు పాడవడం అలా ఏమీ జరగదు. మనకి ఎంత మెత్తగా నానితే అంత చిక్కని పాలు వస్తాయి. అందులోని వేస్ట్ కూడా మనకి ఎక్కువగా పోకుండా మొత్తం పాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట గోధుమ నుంచి. సో చూసారు కదా, ఈ విధంగా నానబెట్టుకున్న గోధుమలను కూడా ఒక 2-3 సార్లు మనం మంచిగా ఇలా వాష్ చేసుకోవాలి. పైన నురగలాగా ఉంది కదా, అదంతా పోయే వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ గోధుమల నుంచి మనం పాలు అనేవి తీసుకోవాలి. చూడండి, గోధుమలు చక్కగా మెత్తగా నాన్నాయి కదా, మనం ఇలా స్మాష్ చేసుకుంటే చాలా చక్కగా విరిగిపోతున్నాయి. అలాగే కొంచెం ప్రెస్ చేసామంటే చూడండి, కొంచెం పాలు అనేవి బయటకు వస్తున్నాయి. అంత బాగా నాన్నాయి. మనం చేత్తో ఇలా నొక్కినా కూడా పాలు అనేవి మనకి బయటకు వచ్చేస్తున్నాయి. సో న్యాచురల్గా మనం గోధుమ పాలు తీయాలంటే కనుక, అంటే అలాంటి మిక్సీ గ్రైండర్ అలాంటివి ఏమీ యూస్ చేయకుండా మనం న్యాచురల్గా పాలు తీయాలంటే కనుక ఒక వెడల్పాటి ప్లేట్లో ఈ గోధుమలు వేసుకుని కాస్త నీళ్లు చల్లుకుంటూ మనం 2 చేతులతో బాగా స్మాష్ చేసుకోవాలి. అలా చేస్తా ఉంటే మనకి గోధుమల నుంచి పాలు అనేవి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. అంటే ఎలాంటి హీటు మనకి ప్రొడ్యూస్ అవ్వదు కదా చేతుల నుంచి. అంటే మనం మిక్సీలో అలా వేస్తే కొంచెం మిక్సీ వేడికి పాలు కొంచెం స్లైమీగా వస్తాయి అన్నమాట కొంతమందికి. అలా కాకుండా న్యాచురల్గా చేయాలంటే అలా చేతులతో ఇలా నొక్కేసుకోవచ్చు. అంత కష్టపడి గోధుమ పాలు తీయలేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. పాలు మన చక్కగా వస్తాయి. ఈ విధంగా తగినన్ని మనం మిక్సీ జార్లోకి గోధుమలు తీసుకుని దీనిలోకి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కాకుండా ఈ విధంగా చిల్లుడ్ వాటర్ తీసుకోవాలి. బాగా చల్లగా ఉన్న నీళ్ళు వేసుకుంటే మనకి స్లైమీగా అవ్వకుండా ఉంటాయి గోధుమ పాలు. ఒకవేళ చిల్లుడ్ వాటర్ లేకపోతే 4-5 ఐస్ క్యూబ్స్ ఈ నీళ్ళలో వేసుకుంటే సరిపోతుందనమాట. ఈ చల్లదనం వల్ల మనకి హీట్ అనేది మిక్సీ జార్లోంచి ప్రొడ్యూస్ అవ్వదు. దానివల్ల మనకి పాలు అనేవి చక్కగా వస్తాయి, స్లైమీగా అవ్వకుండా. ఈ టిప్ని మనం కావాలంటే ఓట్స్ మిల్క్ చేసుకుంటారు కదా, దానిలో కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఓట్స్ మిల్క్ కూడా చక్కగా స్లైమీగా అవ్వకుండా వస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న గోధుమల్ని ఈ ఒక క్లాత్లో లేదంటే ఈ విధంగా మెష్లో వేసుకుని చక్కగా మనం పాలని తీసుకోవాలి. చూడండి, గోధుమ పాలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా మనం ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా గ్రైండ్ చేసుకునే పని ఉండదు. మొదటి గ్రైండింగ్కే మనకి పాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అందులోనే వేస్ట్ కూడా ఎక్కువగా పోలేదు. చూడండి, కావాలంటే మీరు ఇంకాస్త గోధుమల్లాగా అనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, 2 కప్పుల గోధుమలకి చక్కగా చిక్కని గోధుమ పాలు అయితే కనుక వచ్చేసినాయి. నేను ఒక్కసారి మాత్రమే గ్రైండ్ చేశాను, అందుకే ఇంత చిక్కగా ఉన్నాయి. మీరు కావాలంటే కాస్త ఇంకొంచెం గోధుమలు ఆ పిప్పులో ఉంటే కనుక మరొకసారి కాస్త నీళ్ళు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. కాస్త పలచగా వచ్చినా ఏం పర్వాలేదు. దీనిని మనం ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి తేట నీళ్ళన్నీ కూడా పైకి తేలుతాయి. వాటిని మనం వడగట్టేసుకోవచ్చు. ఇవి అరగంట పాటు మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం షుగర్ సిరప్ని అయితే కనుక రెడీ చేసుకుందాం. 2 కప్పుల గోధుమలకి 2 కప్పుల పంచదార తీసుకోవాలి. ఈ 2 కప్పుల పంచదారని ఇప్పుడు మనం క్యారమలైజ్ చేసుకోవాలి. మనం తీసుకున్న గోధుమలకి ఈ పంచదార అయితే కనుక సరిపోదు. ఆ తర్వాత మనం ఇంకాస్త పంచదార యాడ్ చేయాలి. అది ఎప్పుడో తర్వాత చూద్దాం. తర్వాత 7-8 యాలకుల్ని కాస్త పంచదార వేసుకుని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. షుగర్ వేయడం వలన యాలకులు చాలా త్వరగా పౌడర్ అయిపోతాయి. లేదంటే కాస్త ఒకసారి మిక్సీ జార్లో కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మనం షుగర్లో ఎటువంటి వాటర్ వేయకుండా చక్కగా ఈ విధంగా నిదానంగా మనం క్యారమలైజ్ చేసుకోవాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో షుగర్ని మనం ఈ విధంగా క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ 2 కప్పుల షుగర్ క్యారమలైజ్ అవడానికి దాదాపు ఒక 6-7 నిమిషాల టైం అయితే కనుక పడుతుంది. చూడండి, కింద నుంచి మనకి షుగర్ అనేది క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది.
సో ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకి చాలా త్వరగానే మొత్తం కరిగిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటే పైన షుగర్ కూడా కాస్త వేడి తగిలి మనకి త్వరగా క్యారమలైజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి షుగర్ అనేది 50% వరకు బాగా క్యారమలైజ్ అయిపోయింది కదా. మరొక నిమిషం పాటు దీనిని ఇలా మిక్స్ చేసుకుంటే షుగర్ మొత్తం కూడా మనకి మంచిగా క్యారమలైజ్ అయిపోతుంది. వావ్, చూడండి మంచి నైస్ కలర్తో షుగర్ అనేది మంచిగా క్యారమలైజ్ అయింది కదా. ఈ స్టేజ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త కలర్ చేంజ్ అయినా కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా కూడా మనకి షుగర్ అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి షుగర్ అంతా కూడా మంచిగా కరిగిపోయింది. అలాగే మంచి క్యారమెల్ కలర్ కూడా వచ్చింది కదా. ఈ విధంగా షుగర్ నుంచి వచ్చిన క్యారమెల్ కలరే మనకి హల్వాకి అనేది వస్తుందన్నమాట. మనం దీనిలో ఇంకా ఎటువంటి ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ వేయనవసరం లేదు. ఈ షుగర్ క్యారమెల్ నుంచి వచ్చిన కలరే మనకి హల్వాకి మంచి కలర్ అనేది వస్తుంది. ఈ స్టేజ్లో ఉండగా మనం వెంటనే ఒక 2 కప్పుల వరకు నీళ్లు దీనిలో వేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచామంటే కనుక మనకి క్యారమెల్ మాడిపోతుంది. నీళ్లు వేయంగానే క్యారమెల్ అంతా కూడా గడ్డలాగా కట్టేసింది చూడండి. ఒక్కసారిగా మనం నీళ్లు వేసేసరికి వేడివేడిగా ఉన్న క్యారమెల్ మనకి ఈ విధంగా క్రిస్టల్ లాగా అయిపోయింది. కాస్త నీళ్లు వేడెక్కే కొంతకి మనకి నిదానంగా క్యారమెల్ అనేది ఈ క్రిస్టల్ అనేది కరిగిపోతుంది. చూడండి కాస్త సాఫ్ట్గా అయింది కదా. సో నీళ్లు వేడెక్కే కొంతకి నిదానంగా ఇదంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ క్యారమెల్ అంతా కరిగి నీళ్లు మంచిగా మరిగే వరకు దీనిని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇదంతా కూడా కరిగిపోయింది కదా. కాస్త నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనం సెకండ్ టైం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా దీనిలో ఒక 4 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. అంటే ముందుగా 2 కప్పులు వేసుకున్నాను, ఇప్పుడు 4 కప్పులు. అంటే 1 కప్పుకి 3 కప్పులు షుగర్ అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న గోధుమల లెక్క తీసుకోవాలి, పాలు లెక్క కాదు. మనం 2 కప్పుల గోధుమలు తీసుకున్నాం కదా, అంటే 6 కప్పుల వరకు మనం షుగర్ అనేది వేసుకోవాలి. కప్పుకి 3 కప్పులు షుగర్ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది. కాస్త తక్కువ తింటే కనుక ఒక 2.5 కప్పులన్నా కూడా వేసుకోవాల్సిందే. లేదంటే కనుక మనకి హల్వా టేస్ట్ అనేది రాదు. పర్ఫెక్ట్గా రావాలంటే కనుక స్వీట్ షాపులలాగా ఖచ్చితంగా 3 కప్పులు పడాల్సిందే. మనం వేసుకున్న షుగర్ అంతా కూడా బాగా కరిగి ఒక మరుగొచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం పక్కన పెట్టుకున్న గోధుమ పాలని ఒకసారి చూద్దాం. చూడండి ఒక అరగంట పాటు దీనికి రెస్ట్ అయితే దొరికింది కదా. కాస్త నురగంతా కూడా పైన తిట్టలాగా కట్టేసింది. దీనిని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఒక లేయర్ లాగా నీళ్లు కూడా మనకి పైన తేటలాగా తేలినాయి కదా, అవి కూడా మనం వడకట్టేసుకోవాలి. ఇన్ని నీళ్ళతో కనుక మనం హల్వా చేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది హల్వా అంతా దగ్గరగా రావడానికి. అదే పై నీళ్ళన్నీ వంచేసుకుని చికెన్ పాలతో కనుక మనం హల్వా రెడీ చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు మనకి. చూడండి ఈ విధంగా పాలన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే కింద మనకి స్టార్చ్ అనేది దిగుతుంది కదా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మరుగుతున్న షుగర్ సిరప్లో ఈ విధంగా పాలు వేసుకుంటూ మరొక చేత్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి మనకి హల్వా ఫామ్ అవడం అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉంటే నిదానంగా ఈ పాలంతా కూడా మనకి హల్వా లాగా తయారవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి గోధుమ పాలు అంతా కూడా చక్కగా ఈ విధంగా మనకి హల్వా లాగా తయారైంది. ఇది కాస్త పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. మనం నిదానంగా ఉడికించుకుంటూ ఉంటే ఇదంతా కూడా మంచిగా దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం ఫ్రెష్ పాలతో చేసుకున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది. అదే మనం కార్న్స్టార్చ్ యూస్ చేస్తే కనుక హల్వా చాలా త్వరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు నెయ్యి తీసుకుని కొంచెం యాడ్ చేసుకుంటూ మనం హల్వాని ఉడికించుకోవాలి. ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి అయితే కనుక టేస్ట్తో పాటు నిల్వ కూడా చాలా ఎక్కువ రోజులు చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి హల్వా అనేది నిదానంగా గట్టిపడుతుంది. దీనిని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ 1 కప్పు నెయ్యిని మనం మొత్తం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం హల్వాని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి కాస్త కలర్ మారింది కదా, కొంచెం దగ్గర కూడా పడింది. ఇంకొంచెం నెయ్యి వేసుకుని మరింత దగ్గర పడే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఈ హల్వా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యన కాస్త నెయ్యి వేయడం మాత్రం మర్చిపోకూడదు. ఈ గోధుమ హల్వాలో మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు. షుగర్ని క్యారమలైజ్ చేసుకోవడం వల్ల ఏ ఫుడ్ కలర్ లేకుండానే మనకి మంచి కలర్తో చక్కగా షైనీగా మెరుస్తుంది చూడండి హల్వా అనేది. మరొకసారి మొత్తం నెయ్యి వేసుకుని ఇంకాస్త సేపు ఒక 5 నిమిషాల పాటు దీనిని ఉడికించుకుందాం. నెయ్యి వేయంగానే చాలా నెయ్యి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ మనం ఎంత వేసినా కూడా మొత్తం హల్వా అనేది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. ఇంకాస్త సేపు ఉడికించుకుంటే మనకి మొత్తం హల్వా అనేది దగ్గర పడిపోతుంది. హల్వా ఈ స్టేజ్లో ఉండగా ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు, అలాగే 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా యాలకులు దంచి పెట్టుకున్నాం కదా షుగర్లో, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకోవడం వల్ల మంచి స్మెల్తో పాటు హల్వా టేస్ట్ కూడా అద్భుతంగా మంచి రుచికరంగా తయారవుతుంది. అలాగే దీనిలో మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నట్స్ని నెయ్యిలో వేయించకుండా ఈ విధంగా పచ్చిగానే వేసేసాను. హల్వాలో నేతిలో వేయించినవి కన్నా ఈ విధంగా పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది.
నేను సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు అలాగే జీడిపప్పు వేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. హోల్ బాదం, హోల్ పిస్తా, హోల్ క్యాషూ నట్స్, వాల్నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. మనం ఏది వేసుకున్నా కూడా మనకి అక్కడక్కడ తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి హల్వా అనేది చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు గోధుమ పాలతో చేసిన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఎవరైతే కనుక స్పూన్తో ఈ విధంగా తినాలనుకుంటున్నారో ఈ స్టేజ్లో ఉండగా దింపేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లో 1 కప్పు హల్వాని తీసి పక్కన పెట్టాను. మిగతా హల్వాని నేను స్వీట్ షాపులో లాగా స్ట్రెచ్చీగా సాగుతూ రావడానికి చేస్తున్నాను కదా, దీనిని కాస్త నెయ్యి వేసుకుంటూ మరి కాసేపు ఉడికించుకుంటున్నాను. మనం ఎంతసేపు ఉడికిస్తే కనుక హల్వా అంత గట్టిగా తయారయ్యి కొంచెం సాగుతూ వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. కప్పుడు నెయ్యిని ఆల్రెడీ హల్వాలో వేసి మిక్స్ చేశాను కదా, ఇప్పుడు దీనిని మరింతసేపు ఉడికించడం కోసం ఒక 2 స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ మరొక 10 నిమిషాల పాటు దీనిని ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇప్పుడు చూడండి హల్వా మనకి చాలా దగ్గర పడిపోయింది కదా, అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు హల్వా మనకి రెడీ అయిందా లేదా అని ఎలా చూడాలంటే కాస్త హల్వాని తీసుకుని మనం ఈ విధంగా నీళ్ళల్లో వేస్తే కనుక ఈ విధంగా కాస్త దగ్గరగా రావాలి. అంటే హల్వా నీళ్ళల్లో కరిగిపోకుండా ఇలా మనకి ఉండాలి. ఇప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్గా కాస్త మిగిలిన నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ హల్వా అయితే కనుక మనకి చాలా సాగుతూ అచ్చం స్వీట్ షాపులో లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ హల్వాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో కావాలంటే కాస్త ఈ విధంగా బాదం పలుకులు వేసుకుంటే మనకి చక్కగా గార్నిష్ లాగా ఉంటుందన్నమాట కింద నుంచి. ఇప్పుడు హల్వా మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుని స్పాచులాతో ఈ విధంగా మనం చక్కగా అన్ని వైపులా మంచిగా సదురుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది అంతా ఒకే లుక్లో ఉంటుంది. హల్వా అంటే మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. అలా బౌల్లో వేసుకుని తినడం, లేదంటే కనుక ఈ విధంగా మనం పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా స్పాచులాతో మనకి ఇష్టమైన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైమండ్ షేపు లేదంటే కూడా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న గోధుమలకి పక్కా కొలతలతో నీళ్లు అలాగే పంచదార వేసుకున్నట్లయితే మనకి అచ్చం బయట షాపుల్లో కొన్నలాగానే మనకి గోధుమ హల్వా అనేది టేస్టీగా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీనిని మరి కాసేపు చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోదు, ఎందుకంటే మనం గోధుమ పాలతో చేసుకున్నాం కదా, కాస్త మెత్తగానే ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అయితే కనుక అందరూ ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత షైనీగా ఉందో మనం చేసుకున్న గోధుమ హల్వా. టేస్ట్ అయితే మాత్రం 100% అమృతం లాగానే ఉంటుంది. దీనిలో మాత్రం ఏ డౌటు లేదు. చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంది. చూడండి మనకి ఎలా సాగుతుందో, ఇలా స్ట్రెచ్చీగా ఉంటుంది. కొంతమందికి అలా స్పూన్తో తినడం ఇష్టం, కొంతమందికి ఈ విధంగా సాగుతూ ఉంటే ఇష్టం కదా. ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం అలానే సేమ్ ఉంటుంది రెండు, కాకపోతే మనం తినేటప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ బౌల్లో ఉన్నది నేను ముందుగా తీసి పెట్టిన హల్వా. ఇది చూడండి చక్కగా ఈ విధంగా స్పూన్తో కట్ అయిపోతుంది. దానికిలాగా సాగుతూ లేకుండా ఈ విధంగా మనం స్పూన్తో తినేసేయచ్చు. మీకు ఎలా తినడం ఇష్టమైతే ఆ విధంగా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే మాత్రం అద్భుతం, అమృతం లాగా ఉంది. ఒకసారి తింటే కనుక ఆ టేస్ట్ని మీరు జన్మలో మర్చిపోలేరు. జీవితాంతం కూడా మనకి నోట్లో ఆ టేస్ట్ ఉంటూనే ఉంటుంది, నాది గ్యారంటీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ హల్వా రెసిపీని అందరితో షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.